ఏం సార్ మీ మండలంలో ఈ గొడవలేంది? మా మండలం కాన్స్టిట్యున్సీ మొత్తం ఉంది. అంతేనా? మీ మండలం ఏముందంటారు? నిన్న వచ్చింది మా ఒక్క మండలమా, మా వాళ్ళు 300 మంది ఉండు. మిగతా మండలాల నుంచి మా మండలకు 100 మంది చొప్పున వచ్చింది. 1000 మంది పోయిన గాంధీ భవన్. ఏంటి సార్ సమస్య ఏంటి మీకు ఎమ్మెల్యే మధుల సామిల్ గారికి? మాకు సమస్య ఆయనతో వ్యక్తిగత సమస్య ఏం లేదు మాకు. మండల కాంగ్రెస్ అధ్యక్షులను టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. ఓకే. శంకర్ జనార్దన్ 2024 జనవరిలో వచ్చిండు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాక వచ్చిండు ఆయన. తుంగతుర్తి మండల ప్రెసిడెంట్కి ఇచ్చిన ఆయన రేగోటి రవి అని ఆయన కూడా జనవరి ఫిబ్రవరిలో వచ్చిండు. మా జాజిరెడ్డిగూడెం మండల ప్రెసిడెంట్ గా గుడిపల్లి మధుకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన యువతులసి పార్టీలో సూర్యాపేట నుంచి కంటెస్ట్ చేసి నామినేషన్ ఫైల్ చేసి జగదీశ్వర రెడ్డి దగ్గర 20 లక్షలు తీసుకొని విత్డ్రా అయ్యిండు. ఆయనకి ఇచ్చింది ఇక్కడ. వెంకట భిక్షం అని, కట్ల మల్లారెడ్డి అని, పచ్చిపాల వెంకన్న అని వీళ్ళందరూ కూడా టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు కానీ అధికారం లేనప్పుడు కాంగ్రెస్ లో ఉండి కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. అది కూడా సరే కనీసం ఇవ్వలేదు. ఇవ్వకున్నా కూడా మండలంలో ఉన్న సీనియర్లు పార్టీకి ఇంట్లో సేవ చేసిన వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఇప్పుడు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాకు కూడా కావాలని ఒక ఆయనకు ఉంటది. నువ్వు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి కదా. పిలిపించేసి కూర్చోబెట్టే నీకు మరి ఆయనకు మీ ఇద్దరు పొట్లాడుతున్నారు, నీకు ఇది ఇస్తా ఆయనకు అది ఇస్తా, లేకపోతే అసలు నీకు ఏ విధంగా ఇవ్వాలి, నువ్వు అనర్హుడివి, నీకు చేత కాదు అని నీకు చెప్పాలి కదా. అదే చెప్పకుండా ఏకపక్షంగా రాత్రిపూట కనీసం డిసిసి అధ్యక్షుడికి కన్సెంట్ లేదు, చామల కిరణ్ కుమార్ కన్సెంట్ లేదు. సరే ఆయన ఉన్నదా లేదని మనం చెప్పము, ఆయన చెప్పేదాని ప్రకారం జిల్లా మంత్రితో కూడా కన్సల్ట్ లేదు. జిల్లా మంత్రి తిరుమలగిరిలో మన ఎర్ర యాదగిరి పేరు చెప్తే అది కూడా చేయలేదు ఆయన. అది అట్లా ఆ విధంగా చేసింది కాబట్టి మేము ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఈ పదవులు రిసైడ్ చేసేటప్పుడు కనీసం సంప్రదించలేదు కదా సార్? రా ఒక్క నిమిషం టైం పడుతుంది చెప్పు. ఏం పెడతా. హలో, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఈ డిసైడ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏం సంప్రదించలేదా? మీకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సంబంధం మాకు రాత్రి కూడా మధ్యరాత్రి డిక్లేర్ అయిపోయి తెల్లారి వచ్చిన దాకా ఉన్నది. సో నిన్న ఏంది మరి? సరే జరిగింది, మొన్న మీరు నిరసన వ్యక్తం చేసిరు. నిన్న ఏంది సండ్రల గొడవ, రాళ్ళు వేసుకున్నాడు. నిన్న గాంధీ భవన్ వెళ్దామని పోతున్నాము. పోతుంటే అక్కడ సరే వెహికల్స్ అన్ని వచ్చిన తర్వాత పోవాలనే ఆలోచనతో ఆడు ఉండే. ఉంటే సూర్యాపేట నుంచి ఆ బర్లపిండ బజార్ నుంచి కొంతమందిని ఆ మండలి ఈ మండలి నుంచి అక్కడ 10 అక్కడ 10 40-50 మందిని తీసుకొని వచ్చేసి కర్రల రాళ్లతో దాడి చేసారు. చేస్తే వీళ్ళు ప్రతి దాడి చేశారు. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తే వీళ్ళు చేశారు. సో ఇప్పుడు ఇట్లా చేసుకుంటే మీ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కదా సార్, అవతల పార్టీకి, మూడో పార్టీకి కదా. ఎవరు ఆలోచన చేయాలి? అందరూ మీ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ అందరు కూడా. మేము కాంగ్రెస్ పార్టీ బతుకుండాలనే రేపు పొద్దుగాల 2028లో ఎలక్షన్లు వస్తాయి కదా. రేపు మందుల సామెలకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ ఉంటాడా? మందుల సామెలకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ ఉంటాడు. ఆయన ఉద్దేశం కూడా అదే. నాకు టికెట్ రాకపోతే 8 మంది మండలాధ్యక్షులను వేసుకొని పోవాలి, నా దగ్గర ఇంతమంది ఉన్నా చెప్పుకోవడానికే వాడిని వాళ్ళ మనసులో పెట్టుకోడు. ఆ నిర్ణయాన్ని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. మేము పోయి గాంధీ భవన్ ఇప్పుడు మా ఇంట్లో మా పార్టీకి పెద్ద పోయి కంప్లైంట్ చేసుకుందాం అని పోతే దాడి చేయటం ఏంది? అది ఎవరు చేసినది? ఎమ్మెల్యే మనిషి కదా. అది ఆలోచన చేయాల్సింది ఎవరు? ఎమ్మెల్యే కదా. అవునండి, కడుపు మండిన వాడు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే పోయి నువ్వు చెప్పుకోవా? చెప్తారు. ఇవాళ నువ్వు మళ్ళీ ఫోన్ చేసిండు మా మీద వ్యతిరేకంగా మీటింగ్లు పెడుతుండని. మరి నిన్న దాడి చేస్తావు కదా, మరి ఎవరు పెట్టాలి? అంటే నీకు వ్యతిరేకంగా మీటింగ్ పెడితేనేమో నీకు నొప్పిలేస్తుంది. మరి అసలు రావాల్సిన వాడు, కష్టపడ్డోడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసుల పాలైన వాళ్ళు వాళ్ళేంటి పోవాలి? ఇప్పుడు ఏంటి సార్ మీ డిమాండ్ ఏంటి? మరి మీరు ఫైనల్ ఏం కోరుకుంటారు? ఏమనేది ఏంది? ఏకపక్షంగా నిర్ణయించినటువంటి వాటిని హోల్డ్ లో పెట్టండి. పెట్టి అందరితో ఒక సమావేశం పెద్దోళ్ళని పిలిపియండి, అబ్జర్వర్లు ఉండు. వాళ్ళ ముందు కూర్చొని ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటే వాడికి ఏమని అడుగుతున్నాం.
ఎవరు క్యాపబుల్ ఉండో ఇవ్వండి. రేపు లోకల్ బాడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. అవును, వచ్చినప్పుడు మరి ఇట్లా ఇట్లా కొట్లాడుకుంటూ గెలవం కదా. అవును, గెలవరు. ఇప్పుడు అసమర్థులను పెట్టుకొని ఎవరు నువ్వు టీఆర్ఎస్ నుంచి వచ్చిన పెట్టుకొని వస్తే వాడు రేపు పొద్దుగాల ఎవరు చేస్తున్నాడు. మా డిమాండ్ అదే. అదే విధంగా మా మీద దాడి చేసుకోవడం పార్టీని బహిష్కరించాలని మా డిమాండ్. అంటే ఇప్పుడు అది ఫైనల్ అయింది కదా సార్, మరి ఇప్పుడు ఆప్షన్ ఉండదు కదా, మండల పార్టీలు ఆల్రెడీ డిక్లేర్ చేసిరు కదా. ఇప్పుడు అది ఫైనల్ చేసిండ్రు, ఎట్లా చేసిర్రు? కన్సెన్సస్ తో చేయలే కదా, అడగలే కదా ఎవరిని. అదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, ఒకసారి వచ్చింది ఎట్లా మరి పీకేసింది ఎట్లా అని పార్టీ తలుచుకుంటే ఏముంది, ఓళ్ళ పెడుతుంది మళ్ళీ మన నిర్ణయం చేస్తుంది. ఒకవేళ మేము అడిగేది కూడా ఒకటే బా, డిమాండ్ అని కాదు. మేము పార్టీకి పార్టీ అధ్యక్షులకు మేము మా ప్రాబ్లం ను చెప్పినాం. పార్టీ తుంగతుర్తిలో పార్టీ బతకాలి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవాలి అనుకుంటే నేను వీళ్ళని తీసేసి మా వాళ్ళని పెట్టమని నేను అనట్లేదు. నేను అనేది మీరు ఒక అబ్జర్వర్ ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ప్రతి మండలంలో ఒక రోజు టైం ఇవ్వండి. ఎవరు ఒకళ్ళు అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బలాబలమైందో తెలుసుకోండి. అదే విధంగా మనకు ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు ఈ రోజు ఇచ్చిన వాళ్ళు క్యాపబులా కాదా అనేది తెలుసుకొని నిర్ణయం చేయండి అంటున్నాం. ఒకవేళ మీ పార్టీకి పెద్దోళ్లకు వీళ్ళే క్యాపబుల్, వీళ్ళైతే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలిపిస్తారు అని చెప్పి ఉందనుకో, ఆ కారణాలు ఏందో చెప్పేసి కంటిన్యూ చేయండి. మేము అడిగేది కదే. అవునవును. సో ఇప్పుడు మీరు మొన్న సేవ్ కాంగ్రెస్ అని ఒక ప్లకార్డులు అనేది చాలా వైరల్ అయింది సార్. ఏంది అసలు సేవ్ కాంగ్రెస్ అంటే? తుంగతుర్తిలో ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామేలు గారు కూడా కాంగ్రెసే కదా, అతను ఎందుకు చంపేశాడు? చంపేస్తున్నానా అర్థం? కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తిలో వెంటిలేటర్ మీద ఉంది అంతేంట్రా? మా దృష్టిలో ఇట్లాంటి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కనీసం పార్టీలో 2 ఏళ్ల సభ్యత్వం లేని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేస్తే, మరి ఇన్ని రోజులు కేసుల పాలైన వాళ్ళు, సీనియారిటీ ఉన్నోళ్ళు వీళ్ళందరూ పార్టీ లైన్లు ఏ విధంగా ఉంటారు? కాబట్టి పార్టీ అనేది పార్టీ మనుగడ ప్రమాదంలో పడబోతుంది. వీళ్ళు కంటిన్యూ అయితే ప్రమాదంలో పడబోతుంది. కాబట్టి అది తర్వాత ఎవరు కూడా నాలాంటి వాడు 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్నోడు కూడా ఎవరు కూడా దానికి ఏం కాయకల్ప చికిత్స ఏం చేయలేదు. ఒకసారి గాడి తప్పిన ట్రక్కు నువ్వు లైన్ మీద తేలేం కదా. ఇప్పుడు వీళ్ళు చేసే విధానాలు మొత్తం టీఆర్ఎస్ లాభమయ్యే పనులే చెప్తున్నారు. అందు గురించనే కాంగ్రెస్ సేవ్ చేయమన్నాం. ఒకవేళ మేము చెప్పింది తప్పైతే వాళ్ళ చేతుల్లో చాలా స్వచ్ఛ మంచి బ్రహ్మాండంగా పనిచేస్తుంది పార్టీ అంటే పెట్టుకోండి, వద్దరు. సో హైకమాండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్? నిన్న వెళ్ళారు, హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? నిన్న వెళ్ళారు కదా. హైకమాండ్ నిన్న పిసిసి ప్రెసిడెంట్ లేడు, ఉప్పు జయప్రకాష్ రెడ్డి గారికి కలిసినాము. మీనాక్షి నటరాజన్ గారికి మేము మెయిల్ పంపినాము, వాట్సాప్ పంపించినాము, ఇక్కడ సంబంధించిన సహా పంపించినాము. తర్వాత పిసిసి అధ్యక్షుల వారు వాళ్ళ పర్సనల్ అఫైర్స్ చేత కుమార్ రావు గారు పిసిసి అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తా చెప్పిండ్రు. మేము వారి నిర్ణయం కోసం ఇంకో 2 రోజులు వెయిట్ చేస్తున్నాము. లేకపోతే ఢిల్లీకి పోతాం. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ కూడా ఏం జరగకపోతే అప్పుడు ఏం చేయాలనేది నిర్ణయం చేసుకొని మేము ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ప్రజా కాంగ్రెస్ ఇదేనా నిర్ణయం? నిర్ణయం అదే. ఒక పార్టీని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా పార్టీ లైన్ లో మీరు ఎంక్వైరీ చేయండి అంటున్నాం. మేము నామినేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలని మేము అనట్లేము. మా మాట నెగ్గాలని మేము చెప్పట్లేము. మీరు పార్టీ నుంచి ఒక సీనియర్లను ఒక కమిటీ వేయండి. ఇప్పుడు ఆల్రెడీ బసవరాజ్ సారయ్య గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు బిఎల్ఏ. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కొండేటి మల్లయ్య గారు ఉన్నారు. దీంతో పాటుగా ఇంకెవరన్నా మాజీ మంత్రిలో మాజీ ఎమ్మెల్యేలో ఎవరైనా ఉంటారు కదా ఇంకా, వారిని కూడా చేసి ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అటు ఎమ్మెల్యే గారిని వీళ్ళందరూ కలిసి కూర్చొని కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని చేయమంటున్నాం. లేదు మేము చేసింది కరెక్ట్ ఉంది అని అనుకున్నప్పుడు ఇక పార్టీ వాళ్ళ చేతిలో మంచిగా ఉంటది అనుకుంటే ఉండనియండి. అప్పుడు కార్యకర్తల ఇష్టానికి వదిలేస్తాం మేము ఉండే. ఇప్పుడు నీకన్నా జూనియర్ దగ్గర నువ్వు పోయి కెమెరా పట్టుకుంటావా? పట్టుకోలేరు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసేటోడిని తీసుకొని పోయి కెమెరా పట్టుకోవా నువ్వు అంటే లైట్ పట్టుకుంటావా నువ్వు?
నీకు కూడా ఒక మనోభావం ఉంటది. కార్యకర్త పార్టీకి మేము కష్టపడ్డాం. ఎవడైతే కేసులు పెట్టిండో వాని కింద పోయి రేపు మళ్ళీ ఇంకోసారి కేసులు పెట్టుకోవాలా మేము? అదే నిర్ణయం. సో ఏదేమైనప్పటికీ కూడా కొంచెం శాంతియుతంగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యువత ఈరోజు చూసుకున్నట్టయితే చాలా చెడు మార్గంలో తిరుగుతుంది. ఈ టైంలో మీరు పార్టీల పరంగా పదవుల పరంగా కొంచెం ఇట్లా వివాదాస్పదంగా గొడవలు పెట్టుకుంటే అంటే యువతకు బ్యాడ్ ఇండికేట్ వెళ్ళిపోద్దని ఆలోచన సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీరు నా మీద ఒక రాయి వేసినప్పుడు అయ్యయ్యా నా తలకాయ బలకొట్టాయా అని చెప్పి కూర్చునే రోజు కాదు. గాంధీ సిద్ధాంతం కాదు కదా. ఈ చెప్ప మీద కొట్టి ఆ చెప్పకు చూపించేటందుకు. ఇది ఆ రోజు కూడా గాంధీ కూడా ఏం చూపించలేదు కానీ అట్లా చెప్పారు మనోళ్ళు సామరస్యం శాంతి అని. కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఎవడైనా దాడి చేస్తారు తప్పదు కదా. నా ప్రాణం పోతుందంటే నేను లాస్ట్ వరకు పోరాడతామా లేదా? పోరాడాల్సిందే. అంటే వాస్తవమే బా. ఇప్పుడు రోడ్డు మీద పడటం వల్ల పార్టీకి నష్టమే, నేను కాదనట్లేను. కానీ దాన్ని ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. మొన్న మేము మా మీటింగ్ పెట్టినాము, మా ఊర్లో మీటింగ్ పెట్టినాము. తర్వాత రాష్ట్ర రోక చేసినాము. పార్టీకి అయితే తెలుసు కదా. మరి పార్టీ నుంచి ఎవడన్నా ఒకడు వచ్చి ఏందా మీ బాధ ఏంది, ఎందుకు మరి ప్రజల్లో ఎందుకు పడుతున్నారు, జనం నోట్లు ఎందుకు పడుతున్నారు, ప్రజలలో పడుతున్నారు, పార్టీ ఇద్దరు పోతుంది కదా. ఎవడన్నా ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి రాండి కూర్చుందాం మాట్లాడదాం, అవతల నుంచి యువతలు పిలిపియాలి కదా. అదేది లేనప్పుడు ఏం చేస్తారా అబ్బాయి? ఇప్పుడు అన్ని మార్గాలు పోయిన తర్వాత మూసుకుపోయిన తర్వాత ఏముంటది? అయితే సూసైడ్ అయినా చేసుకోవాలి, ఉత్తరం చెప్పాలన్నా చెప్పాలి, అంతే. ఇక ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది కదా. అవునవును. ఇప్పుడు నీ మీద పడి కొడుతుంటే కూడా నువ్వు ఊరుకోలేవు కదా. ఊరుకుంటారు. నీకు దిక్కున్న దగ్గర చెప్పుకుంటాము. కాంగ్రెస్ పార్టీ మేము ఇట్లే అన్యాయం చేస్తామన్నాం అనుకో, మాకు 1994లో మేము అప్పుడు పనిచేసిన నాయకత్వం మాకు చెప్పింది, మనల్ని మనం పార్టీ కాపాడుకోలేని పరిస్థితి ఉంటే మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ మళ్ళీ కాంగ్రెస్ లో ఉందామని చెప్పినాం. ప్రజా కాంగ్రెస్ 94లో పోటీ చేయలేదా మేము? పోటీకి గెలిపించుకోలే. ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకుంటా అంటే కూడా దామోదర్ రెడ్డి గారిని ఇండిపెండెంట్ గా పెట్టి ప్రజా కాంగ్రెస్ అని పెట్టి గెలిపించి కాంగ్రెస్ లో ఉన్నాడు కదా. ఆయన బాటలోనే నడుస్తాం మేము కూడా. అంతేనరా? రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మీరు మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేశాము. ఓకే. సో ఇది పబ్లిష్ చేయొచ్చా? చేసేయండి. అదే చెప్తున్నా ఏముందండి. యాక్చువల్లీ మీరు అందుబాటులో నేను లేకుంటే మొన్న జరిగినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేసే గెలవాలని ఆలోచన ఉండే. బట్ నెక్స్ట్ వీక్ అట్లా మనం షూర్ సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.